అబ్బాబ్బాబ్బా మన కుర్రాలను చూస్తుంటే కత్తిలో ఉన్నారు అనుకో. ఆ ఊపి ఏంటి, ఎనర్జీ ఏంటి, ఉప్పెల్లా ఉప్పొంగిపోతున్నారు. మా ఊరు కుర్రోళ్ళు అంటే ఆ మాత్రం ఉంటది. ఊరి కుర్రోళ్ళు అంటే అవతల ఉంటుంది అంటావు. సరే అన్నయ్య, మన ఇంట్రడక్షన్ చెప్దామా? మరి స్టార్ట్ చేయి. అదర్స్ బెదుర్సు, మేము సింక్ బ్రదర్స్. ఆషెంటు, ఈషెంటు, పేషెంటు, నేను ఇలా అసిస్టెంటు. ఈడ అసిస్టెంట్ అని మళ్ళీ అందరూ చెప్పుకోవాలా? అసిస్టెంట్ లో ఉండు, సింక్ ముందు వేసాలేకు, సింక్ లో ముంచేస్తా. అది ఓ అసిస్టెంట్. ఇటురారా. ఊర్లో మన కోసం ఏమనుకుంటున్నారా? పగలు సూర్యుడు అండి, రాత్రి చంద్రుడు అండి. మీరిద్దరు కలిసి వెళ్తే ఎలా ఉంటదండి? సేమ్ మ్యాచ్ అట్లే ఉంటదండి. ఓహో, అంటే మాత్రం ఉండాలి అంతే. ఒరే, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పరా? రెండు బాగా బలిసిన బర్రెలండి, అలా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటదండి? యాజ్ ఇట్ ఈస్. ఈడు మనకి సింక్ తప్ప అందరికి సింకులు ఉంటాడు. రే అనుకుంటు ఈడు పని చూసుకున్నారా? ఇట్రారా, మన సింక్ ఏంటి ఈడు చూపించాలి. అది రే, ఇది సింక్ అంటే. రే తమ్ముడు అని లేపరా, స్టడీలో పెట్టు. సింక్ ఏంటి చూపిద్దాం. రెడీ. రే తమ్ముడు, సింక్ మిస్ అయిందిరా. అదే మంచి పని అయింది. ఇట్రారా నువ్వు. సింకులు ఏం బాగలేదు కదండి. ఒరే, మా సింక్ గురించి నీకు బాగా తెలుసు కదా. మేము ఊర్లో ఎక్కడ తిరిగినా నువ్వు మా వెనకే ఉండాలన్నమాట. సరే, మా గురించి గొప్పలు చెప్పాలన్నమాట. ఓకేనా? మామూలుగా ఉండకూడదు బిల్డప్. సింక్ గురించి చెప్తే ఊరోళ్ళు అందరూ సింక్ బ్రదర్స్ అంటే ఎలాంటి వాళ్ళ అనాలి. ఓకేనా? సింపేస్తానండి ఊర్లో. ఓకే దా, అలా ఊరు చూసి వద్దాం రానియా. ఎవడరా పొట్టుగా ఉన్నా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నావు? ఎవడరా నువ్వు? భయ్యా, ఇడ యాదగిరి అడ్రస్ ఎక్కడైనా? యాదగిరి అడ్రస్. ఈ ఊరికే అడ్రస్ లాంటి వాళ్ళు మమ్మల్ని అడ్రస్ అడుగుతావా? నీకెంత ధైర్యం రా? ఒరే, మన గొప్ప ఏంటో చెప్పరా అసిస్టెంట్. రే రే అసిస్టెంట్ పిల్లరా. నాకు హలో సుజన, తిన్నావారా? ఏమైందిరా? నువ్వు జరుగు సార్. నన్ను వదిలేస్తున్నావా? అంట. నువ్వు సింక్ లెస్ గా ఉంటాయంటరా. సింక్ లో ఉండి. రే తమ్ముడు, వీడితో పని అవదు కానీ దా. రే, కాకినాడకి ఏం ఫేమస్ రా? కాజా. ఆత్రేయపురంకి ఏం ఫేమస్ రా? ఆత్రేయ. ఆత్రేయపురంకి ఆత్రేయ కాదురా, పూతరేకులు ఫేమస్. ఆ రెండు ఎలా ఫేమస్? ఈ చుట్టుపక్కల జిల్లాలకి మేము సింక్ బ్రదర్స్ అంత ఫేమస్ రా. ఆర్ఎస్ బ్రదర్స్ చిన్న, చందన బ్రదర్స్ చిన్న, మధ్యలో సింక్ బ్రదర్స్ ఏంది భయ్యా? సింక్ బ్రదర్స్ తెలియకుండా నువ్వు ఊర్లో దిగేస్తున్నావా? ఊర్లో సింక్ బ్రదర్స్ తెలియకుండా ఎక్కేసావు. మన సింక్ ఏంటో చూపించాల్సిందరా. ఇది సింక్ అంటే జాగ్రత్తగా ఉండు. అది ఏమన్నా మన సింక్ గురించి అందరికి తెలియాలరా. తెలియాలి తమ్ముడు. రే తమ్ముడు, మన సింక్ సీమలో కాకుండా సికింద్రాబాద్ వరకు తెలియాలంటే ఏం చేయాలరా? మన సింక్ గురించి మొత్తం తెలిసిపోయింది అన్నాయ్. అబ్బా, ఎవరికి తెలుసు రోయ్? మొన్న మారుతి గారు ఫోన్ చేశారు. అరే మీరేనా సింక్ బ్రదర్స్ అని అడిగారు. అబ్బా, సింక్ బ్రదర్స్ అన్నారంటే సినిమాలో ఛాన్స్ చేస్తారేమో అనుకున్నా. తీరా ఫోన్ చేసి మీరేనా సింక్ బ్రదర్స్, కొత్తగా ఇల్లు కడుతున్నా, బాత్రూమ్ లో 10 సింకులు కావాలని ఆర్డర్ ఇచ్చారు. అయ్యి బాబా, ఆయనకి అలా సింక్ అయిందా? ఏం చేస్తాం, ఒక్కొక్కలా సింక్ అయితే. అయినా పర్లేదు అన్నయ్య. అదుర్సు, బెదుర్స్, మేము సింక్ బ్రదర్స్. ఆ మాత్రం ఉంటదంతే. ఆషెంటు, ఈషెంటు, పేషెంటు, నేను ఇలా అసిస్టెంటు. ఒరే, ఈడు తప్ప అందరూ సింక్ లో ఉన్నారా? సింక్ బ్రదర్స్ బాగా నాన్ సింక్ బ్రదర్స్. యాదవరాజు, హరి, సద్దాం తర్వాత కనపడండి నాకు. మహేష్ ఏడి? మహేష్, వీళ్ళు రియల్ సింక్ బ్రదర్సా? నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా? ప్రతిరోజు పండగలే, సినిమాకి సంబంధించిన చాలా డీటెయిల్స్ నువ్వు ఇంట్లో పనివాడివి కాబట్టి నిన్ను అడిగి తెలుసుకుందాం అనుకుంటే నువ్వు నాకు చెప్పేది ఇదే. డేట్లు దొరకలేదు. సత్యం రాజేష్ గారు, అజయ్ అన్న ఇంకేమైనా తీసుకొచ్చాను. వాళ్ళ ఉష్ణం ఎంత, ఉష్ణోగ్రత ఎంత, వాళ్ళ శీతోష్ణ స్థితి ఎంత, వాళ్ళ గనిపారమైన ఎంత, వాళ్ళ ఆర్ద్రత ఎంత, వాళ్ళ పీడనం ఎంత, నా బొతికి ఎంత. అది కరెక్ట్. లాస్ట్లో నువ్వు చెప్పింది కరెక్ట్. లేకపోతే ఆయనకైనా ఫోన్ చేసి ఒకసారి కలపండి. ఎవరు చెప్తారు నాకు ప్రతిరోజు? ఇదిగోండి, వీడు డేట్లు మహేంద్ర గారికి ఇచ్చేసాడు, దొరకట్లేదు. ఈ డేట్లు చాలా కష్టపడి పట్టుకొచ్చాను. నువ్వు మామూలుగా మాట్లాడితేనే నాకు అర్థం కావట్లేదు. మా స్పీకర్లో అవుట్పుట్ ఏమో ఇటు రావట్లేదు. ఏదో ఒకటి చేసి గట్టిగా మాట్లాడు. వీడికేమో కాఫీ ఇవ్వాలి, పెద్ద ఆయనకేమో టీ ఇవ్వాలి. వీడి కాఫీనా? ఇంత చిన్న వయసులో వీడి కాఫీ ఇస్తున్నావా? కాఫీయే తాగుతున్నాడు అండి. మొత్తం కొంపల వాళ్ళు అందరూ మొత్తం మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు నన్ను. ఏకపోతే అట్టారు ఇంక మొత్తం. ఇంతకీ నువ్వెవరివి? తెలియట్లేదా? టవలో
అంటే కంటిన్యూటీ ఏం చేస్తుంటావు ఇంట్లో? యాజ్ పనండి. ఎవరి దగ్గర? సత్యరాజ్ గారు రైట్ హ్యాండ్ అండి. సత్యరాజ్ గారికి రైట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది, అందుకని రైట్ హ్యాండ్గా ఉన్నా. సత్యరాజ్ గారు ఓహ్ ఇంట్లో పనోడివా? అవునండి. ఓకే, ఇంట్లో పనోడివి. నువ్వు ఎలా చెప్తావయ్యా? నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అసలు ప్రతిరోజు పండగే అంటున్నారు, ఎలా అవుతుంది ప్రతిరోజు పండగే? ఈ డేట్లు పట్టుకొస్తావు, ఈ డేట్లు నేనే పట్టుకొచ్చాను తెలుసా? అసలు నీకేం చెప్పారో చెప్పేసే తొందరగా. ఏం 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 చెప్పారు నాకు గుర్తులేదు మొత్తం. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అటు తిరుగు నాన్న, నా మొహం అంత బాగున్నా నువ్వు నన్ను చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టార్నే అన్న విషయం బ్రెయిన్లో తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కన పెట్టేసి ఫ్రీగా ఉన్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కార్తికేయ. నాకు ఈ మూవీ చాలా నచ్చింది. నేను సెల్లెరు నీకెవరిలో ఉన్నాను. మహేష్ బాబు గారిని బాబాయ్ అనలేదు, కానీ ఫోటో దిగాను. ఒక్కసారి దిగాను, కానీ అది బాగాలేదు. ఇంకొకసారి దిగాను. ఓకే నాన్న, చాలా సంతోషం. సక్సెస్ మీట్ లో ఈ డేట్లు కావాలంటే నన్ను అడగండి, వెళ్తున్నా. యా, గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇవ్వండి ఒక గట్టిగా ఒకసారి చప్పట్లు. పిల్లోడు పాపం ఇది అదే మనల్ని మాట్లాడమని చెప్తే మనం చాలా ప్రిపేర్ అయ్యి ఏది ఇక్కడ వినాలనుకుంటున్నారో అది మాత్రమే మాట్లాడతాం. వాడు మాత్రం చాలా నిష్కల్మషంగా ఏమేం చెప్పాలనుకున్నాడు అన్ని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఎవరు చెప్తారు ప్రతిరోజు పండగే అర్థం ఏంటి? మొత్తం ఇదంతా నా భుజస్కంధాల మీద వేసుకున్నాను తెలుసండి. ఆ డేట్ల కాడి నుంచి మొత్తం సత్యరాజ్ గారి డేట్ల దాకా మొత్తం మనమే చూసుకున్నాం. నాకు అర్థమైంది, ఎవరు చెప్తారు? హలో, అబ్బాబ్బాబ్బా, మన కుర్రాలను చూస్తుంటే కత్తిలో ఉన్నారు అనుకో. ఆ ఊపి ఏంటి, ఎనర్జీ ఏంటి, ఉప్పెల్లా ఉప్పొంగిపోతున్నారు. మా ఊరు కుర్రోళ్ళు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఊరి కుర్రోలంటే ఆ మాత్రం ఉంటుంది అంటావు. సరే అన్నయ్య, మన ఇంట్రడక్షన్ చెప్తామా? మరి స్టార్ట్ చేయి. అదర్స్ బెదుర్స్, మేము సింక్ బ్రదర్స్. ఆషెంటు, ఈషెంటు, పేషెంటు, నేను ఇలా అసిస్టెంటు. ఈడ అసిస్టెంట్ అని మళ్ళీ అందరూ చెప్పుకోవాలా? అసిస్టెంట్ లో ఉండు, సింక్ ముందు వేసాలి, సింక్ లో ముంచేస్తా. అది ఓ అసిస్టెంట్. ఇటురారా, ఊర్లో మన కోసం ఏమనుకుంటున్నారా? పగలు సూర్యుడు అండి, రాత్రి చంద్రుడు అండి. మీరిద్దరు కలిసి వెళ్తే ఎలా ఉంటదండి? సేమ్ మ్యాచ్ అట్లే ఉంటదండి. ఓహో, అంటే మాత్రం ఉండాలి అంతే. ఒరే, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పరా? రెండు బాగా బలిసిన బర్రెలండి, అలా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటదండి? యాజ్ ఇట్ ఈస్. ఈడు మనకి సింక్ తప్ప అందరికి సింకులు ఉంటాడు. రే అనుకోండి, ఈడు పని చూసుకున్నారా? ఇట్రారా, మన సింక్ ఏంటి ఈడు చూపించాలి. అది రే, ఇది సింక్ అంటే. రే తమ్ముడు, అని లేపరా, స్టడీలో పెట్టు. సింక్ ఏంటి చూపిద్దాం. రెడీ. రే తమ్ముడు, సింక్ మిస్ అయిందిరా. అదే మంచి పని అయింది. ఇట్రారా నువ్వు. సింకులు ఏం బాగలేదు కదండి. ఒరే, మా సింక్ గురించి నీకు బాగా తెలుసు కదా. మేము ఊర్లో ఎక్కడ తిరిగినా నువ్వు మా వెనకే ఉండాలన్నమాట. సరే, మా గురించి గొప్పలు చెప్పాలన్నమాట. ఓకేనా? మామూలుగా ఉండకూడదు బిల్డప్. సింక్ గురించి చెప్తే ఊరోళ్ళు అందరూ సింక్ బ్రదర్స్ అంటే ఎలాంటి వాళ్ళ అనాలి. ఓకేనా? సింపేస్తానండి ఊర్లో. ఓకే దా, అలా ఊరు చూసి వద్దాం రానియా. ఎవడరా పొట్టుగా ఉన్నా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నావు? ఎవడరా నువ్వు? భయ్యా, ఇడ యాదగిరి అడ్రస్ ఎక్కడ? యాదగిరి అడ్రస్. ఈ ఊరికే అడ్రస్ లాంటి వాళ్ళు మమ్మల్ని అడ్రస్ అడుగుతావా? నీకెంత ధైర్యం రా? ఒరే, మన గొప్ప ఏంటో చెప్పరా అసిస్టెంట్. రే రే అసిస్టెంట్ పిల్లరా. నాకు హలో సుజన, తిన్నావారా? ఏమైందిరా? నువ్వు జరుగు సార్. నన్ను వదిలేస్తున్నావా అంట. నువ్వు సింక్ లెస్ గా ఉంటాయంటరా సింక్ లో ఉండి. రే తమ్ముడు, వీడితో పని అవదు కానీ దా. రే, కాకినాడకి ఏం ఫేమస్ రా? కాజా. ఆత్రేయపురంకి ఏం ఫేమస్ రా? ఆత్రేయ. ఆత్రేయపురంకి ఆత్రేయ కాదురా, పూతరేకులు ఫేమస్. ఆ రెండు ఎలా ఫేమస్? ఈ చుట్టుపక్కల జిల్లాలకి మేము కూడా సింక్ బ్రదర్స్ అంత ఫేమస్ రా. ఆర్ఎస్ బ్రదర్స్ చిన్న, చందన బ్రదర్స్ చిన్న, మధ్యలో సింక్ బ్రదర్స్ ఏంది భయ్యా? రే, సింక్ బ్రదర్స్ తెలియకుండా నువ్వు ఊర్లో దిగేస్తున్నావా? ఊర్లో సింక్ బ్రదర్స్ తెలియకుండా ఎక్కేసావు. మన సింక్ ఏంటో చూపించాల్సిందరా. ఇది సింక్ అంటే జాగ్రత్తగా ఉండు. అది ఏమన్నా మన సింక్ గురించి అందరికి తెలియాలరా. తెలియాలి తమ్ముడు. రే తమ్ముడు,
మన సింక్ సీమలో కాకుండా సికింద్రాబాద్ వరకు తెలియాలంటే ఏం చేయాలరా? మన సింక్ గురించి మొత్తం తెలిసిపోయింది అన్నయ్య. అబ్బా ఎవరికి తెలుసు రోయ్? మొన్న మారుతి గారు ఫోన్ చేశారు. ఆ, అరే మీరేనా సింక్ బ్రదర్స్ అని అడిగారు. అబ్బా సింక్ బ్రదర్స్ అన్నారంటే సినిమాలో ఛాన్స్ చేస్తారేమో అనుకున్నా. ఆ, ఆ. తీరా ఫోన్ చేసి ఆ. మీరేనా సింక్ బ్రదర్స్ కొత్తగా ఇల్లు కడుతున్నా బాత్రూమ్ లో 10 సింకులు కావాలని ఆర్డర్ ఇచ్చారు. అయ్యి బాబా ఆయనకి అలా సింక్ అయిందా? ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒకలా సింక్ అయితే. ఓ అయినా పర్లేదు అన్నయ్య. ఆ. అదుర్స్ బెదర్స్ మేము సింక్ బ్రదర్స్ ఆ మాత్రం ఉంటదంతే. ఆషెంటు ఈషెంటు పేషెంటు నేను ఇలా కష్టంటు. రై నో ఒరే ఈడు తప్ప అందరూ సింక్ లో ఉన్నారు. చెయ్ ఛే. వేస్ట్. సరే. ఆ? రేయ్, సింక్ సింక్ బ్రదర్స్ బాగా నాన్ సింక్ బ్రదర్స్. ఏ యాదవరాజు హరి సద్దాం తర్వాత కనపడండి నాకు. ఏయ్ మహేష్ ఏడి మహేష్ వీళ్ళు రియల్ సింక్ బ్రదర్సా? నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా? ప్రతిరోజు పండగలే సినిమాకి సంబంధించిన చాలా డీటెయిల్స్ నువ్వు ఇంట్లో పనివాడివి కాబట్టి నిన్ను అడిగి తెలుసుకుందాం అనుకుంటే నువ్వు నాకు చెప్పేది ఇదా అసలు? డేట్లు దొరకలేదు. సత్యం రాజేష్ గారు అజయ్ అన్న ఇంకేళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళ ఉష్ణం ఎంత, ఉష్ణోగ్రత ఎంత, వాళ్ళ శీతోష్ణ స్థితి ఎంత, వాళ్ళ గనిపారమైన ఎంత, వాళ్ళ ఆర్ద్రత ఎంత, వాళ్ళ పీడనం ఎంత, నా బతుకు ఎంత. అది కరెక్ట్, లాస్ట్లో నువ్వు చెప్పింది కరెక్ట్.